మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఉదయకాల సమయంలో యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. చాలా సంతోషం, దేవుడు మరొక తరుణాన్ని మనకు అనుగ్రహించి ఆయన సన్నిధిలో కొంత సమయాన్ని గడుపుటకు, ఆయన స్తుతించుటకు, ఆరాధించుటకు, దేవుని యొక్క ఉన్నతమైన నామమును మరి కీర్తించుటకు దేవదేవుడు మనకందరికీ అనుగ్రహించిన ఈ చక్కటి శుభదినాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించబద్ధమైన ప్రియులారా, మరి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపించుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్ర మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారినై నిలకడగా ఉండవలనని ఇతరులెప్పుడును ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. దేవుడు పరిశుద్ధ వాక్యమును మన ఎదుట దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న అనంతరం వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. మహాగరుడ, మహోన్నతుడ, సర్వశక్తి కలిగిన మా తండ్రి, గొప్ప దేవ, సహాయకానికి వందనాలు. ఉదయకాల సమయంలో తండ్రి, నీ ముఖ దర్శనము చేసుకోవటానికి, నీ నామమును నైనా స్మరింప చేసుకోవటానికి దీనులమైన మాకు, అల్పులమైన మాకు నీవు అనుగ్రహించిన ఈ చక్కటి నైనా మరి కృపను బట్టి నీకు వందనాలు. వాత్సల్యతను బట్టి నీకు స్తోత్రము నాయన. నీవు గొప్ప దేవుడవు, ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడు, మా మధ్యలో నివసిస్తూ నిరంతరము మమ్మల్ని నడిపిస్తూ ఉన్న దేవుడు, మమ్మల్ని బ్రతికింప చేయించు ఉన్న దేవుడు నాయన. దినపు ఆయుష్తునైనా మమ్మల్ని నీ రెక్కల నీడలో మాకు ఆశ్రయమునిస్తూ ఉన్న దేవానికి వందనాలు తండ్రి. నువ్వు మాతో మాట్లాడుతున్నావు మా నాయన, మాలో నీవు ఉండి తండ్రి శ్రేష్టమైన మాటలను నీవు వినిపింప చేయించినావు. అందరం బట్టి వందనాలు, నీకు వందనాలు చెల్లిస్తూ నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకొని నామ తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. పిల్లరా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగమును మరొకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో మనము దేవుని వాక్యాన్ని ఇలా చూడగలుగుతున్నాం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడవనైన ఎపఫ్ర మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారనై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఇలారా, మరి దినము ఒక దైవ సేవకుని గురించి
మరి సంఘములో తన వంతుగా మరి ప్రయాసపడుతూ దేవుని పని కొరకు నిరంతరము పనిచేస్తున్నటువంటి ఎపఫ్రా గురించి ఈ దినము మనము కొన్ని మాటలను ధ్యానం చేసుకుందాం. ఎపఫ్రా గురించి కొన్ని మాటలను మనము ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎపఫ్రా ఒక మంచి మరి దేవుని దాసునిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎపఫ్రా అనగా సుందరమైన అని అర్థం అంట. ఎపఫ్రా అనగా సుందరమైన అని ఎపఫ్రాకు ఉన్నటువంటి పేరులో ఉన్న అర్థము సుందరమైనటువంటి అని అర్థము వస్తుందని మనం చూస్తున్నాం. ప్రియులారా, పేరుకు తగ్గట్టుగానే తన యొక్క ఆత్మీయ జీవితమును అనేకులకు సుందరముగానే కనపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది పేర్లు పెట్టుకుంటారు, కానీ పేర్లకు తగినట్టుగా జీవించటానికి ఇష్టపడరు. పేరుకు తగినట్టుగా జీవించటానికి వారు చాలా వరకు అలాంటి జీవితాన్ని కలిగి ఉండలేరు. పేరు ఒకటి ఉంటే ఒక జీవితం మరొక విధంగా ఉంటుంది. కానీ ఎపఫ్రా అలా లేడండి. ఎపఫ్రా ఎలా ఉన్నాడు అని అంటే, తన పేరుకు అర్థము సుందరమైన అనే అర్థం వస్తుంది. మరి తన జీవితం కూడా రియాలిటీ జీవితం కూడా అనేకులకు ఒక సుందరమైనటువంటి జీవితాన్ని చూపిస్తున్నట్టుగా మనము చూడగలుగుతున్నాం. ఎందుకనంటే మరి కొలస్సీ సంఘానికి అపోస్తుడైనటువంటి పౌలు రాస్తూ ఉన్నాడు. కొలస్సీ సంఘానికి మరి అపోస్తుడైనటువంటి పౌలు రాస్తూ ఒక్కొక్క వ్యక్తి గురించి, తనతో పాటు పరిచర్యలో ముందుకు వస్తున్నటువంటి వారు, సంఘములో మరి ఉపయోగపడుతున్నటువంటి వారి గురించి తేటగా తెలియజేస్తూ ఎపఫ్రా దగ్గరికి వచ్చేసరికి ఎపఫ్రా తన యొక్క గుణలక్షణాన్ని, తన యొక్క ఆత్మీయ స్థితిని తెలియజేస్తూ అక్కడ ఒక మంచి అద్భుతమైనటువంటి మాటను ఉపయోగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అదేంటనంటే, అక్కడ మనం చూస్తే క్రీస్తు దాసుడనైన ఎపఫ్రా, ఎంత మంచి అద్భుతమైనటువంటి వాడు రాయబడిందో చూడండి. ఒక పదము ఏంటి అదనంటే, క్రీస్తు దాసుడనైన ఎపఫ్రా. ఒక వ్యక్తి క్రీస్తు దాసునిగా జీవిస్తున్నాడండి. క్రీస్తు దాసునిగా జీవిస్తున్నాడు. ఈ సాక్ష్యం ఎవరు చెప్తున్నారు? సంఘములో అనేకులకు మాదిరికరంగా ఉంటూ మరి అనేకులను మరి దేవుని వైపు త్రిప్పుతూ సువార్త పరిచర్యలో కొనసాగుతూ ఉన్నటువంటి ఒక గొప్ప దైవజనుడైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు. మరి ఎపఫ్రా గురించి పౌలు తెలియజేస్తూ రాయబడిన మాట క్రీస్తు దాసుడు. క్రీస్తు దాసుడు అంటే అర్థం ఏంటి? క్రీస్తు దాసుడు అని అంటే దేవునికి ఒక పనివాడు. ఆ పనివాడు మరి నిరంతరము పనిచేస్తూ ఉండాలి. దేవుని యొక్క పనిని నిరంతరము మరి తారతంబ్యాలు లేకుండా, మరలా సమయ సందర్భాలు లేకుండా ఆయన కొరకు నిరంతరము పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎపఫ్రా అని మనం చూస్తూ ఉన్నామండి. ప్రియులారా,
ఇంకా ఎపఫ్రా గురించి మనం ఆలోచిస్తే అతను ఏమి అంటే అక్కడ మనం చూస్తున్నాము, దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారనై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ప్రియులారా, మనం చూస్తా ఉన్నాము, అతను దేవుని దాసుడు ఒకటి, రెండవదిగా అతనిలో ఉన్నటువంటి ఒక పట్టుదల ఏంటనంటే సంఘము నిలకడగా ఉండాలి. సంఘము నిలకడగా ఉండాలి, అటు ఇటు ఉండకూడదు. మరి కొద్ది రోజులు క్రీస్తులో, కొద్ది రోజులు లోకములో, కొద్ది రోజులు మన ఇష్టానుసారంగా అలా ఉండకూడదు అని చెప్పి అతను ఏం చేస్తుంటాడంటే సంఘం కొరకు, విశ్వాసుల కొరకు, పరిచారకుల కొరకు, మరి ఆత్మల కొరకు ఆయన ఏం చేస్తుంటాడనంటే ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి ఎంత మరి ఆలోచన మరి ఎపఫ్రాలో కలిగి ఉన్నదో ఒకసారి మనం గమనించాలి. మనం చెప్పుకోవచ్చు, మనం చాలాసార్లు ఎన్ని ఉండొచ్చు ఎపఫ్రా గురించి, చాలాసార్లు మనము చదివి ఉండొచ్చు. కానీ ఆయనలో ఉన్న గుణలక్షణము మొట్టమొదటిది ఏంటంటే ఆయన సంఘము అటు ఇటు ఉండకుండా మరి నిలకడగా ఉండాలని చెప్పి ఆయన ఏం చేస్తుంటాడంటే ప్రార్థన చేస్తుంటాడంట. మనము మన సంఘాల గురించి ప్రార్థించే వారిగా ఉండాలి. మనం మన సంఘములో మరి ఎవరైనా కొంత వీక్గా ఉంటారనుకోండి, అంటే విశ్వాసంలో నిలకడగా ఉండకుండా కొద్ది రోజులు ప్రార్థనకు వస్తారు, కొద్ది రోజులు మళ్ళా ప్రార్థనకు రాకుండా మరి ఏదేదో ప్రయత్నాలు వారు చేస్తూ ఉంటారు. కొద్ది రోజులు సంఘంలో చాలా యాక్టివ్గా ఉంటారు, కొద్ది రోజులు సంఘంలో అన్యాక్టివ్గా కనపడుతూ ఉంటారు. ఇలా మరి ఉంటున్నటువంటి వారిని గుర్తించి వారి కొరకు మరి ఒక డైరీ మెయింటైన్ చేయాలి. వారి పేర్లు మనం నమోదు చేసుకోవాలి. ఎవరు సంఘంలో యాక్టివ్ ఉన్నారు, ఎవరు సంఘంలో అన్యాక్టివ్గా ఉంటున్నారు, ఎవరి పాత్ర ఎలా ఉంటుంది, వారి విశ్వాస స్థితిగతులు ఒక దైవ సేవకులుగా మనకు బాగా అర్థమవుతూ ఉంటుంది. అయితే వారి కొరకు ప్రార్థన చేసేవారిగా, చాలామంది ప్రార్థన అంటే ఎలా ఉంటుంది అని అంటే ఆ విశ్వాసి కనపడినప్పుడే ఆయన కోసం ప్రార్థన చేస్తుంటాం. ఆయన ముందు ఆయన వచ్చినప్పుడే ఆయన ముందు ప్రార్థన చేస్తాం, ఆ తర్వాత ఆయన గురించి మర్చిపోతాం, ఇంకా ఆయన గుర్తున్నాడు. కానీ ఒక భారభరితమైనటువంటి పరిచర్య చేస్తున్నటువంటి వారిలో ఉన్న ప్రధానమైన లక్షణము ఇదిగో మనం ఇక్కడ చదువుతున్నాము. ఎపఫ్రా గురించి మనం చదువుతున్నాము. ఆయన ఏం చేసేవాడు అని అంటే నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ, ఎంత అద్భుతమైన మాట చూడండి. ఒక్కసారి కాదండి, 2 సార్లు కాదండి, గుర్తొచ్చినప్పుడు కాదండి, ఎప్పుడో ఆయన సమయం దొరికినప్పుడు, అంతకంటే కాదు, ఆయన చేస్తున్న అద్భుతమైన పరిచర్యలో భాగం ఒకటిగా మనం ఆలోచిస్తే ఆయన ఎల్లప్పుడూ అనే మాటను మనం చూస్తున్నాం. అక్కడ ఎల్లప్పుడూ, ఎంత భారం ఉంటే ఎల్లప్పుడూ అలా కలిగి చేస్తుంటాడు. ఎంత పరిచర్య మీద, సంఘం మీద, విశ్వాసుల మీద మరి ఎంత భారం కలిగి ఉంటే అలా మరి ఆలోచిస్తాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ మనం చూస్తాము, ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఒక ఆలోచన, ఒక అద్భుతమైన ఆలోచన ఏంటి అని అంటే తన ప్రార్థనలో అనే మాటను మనం చూస్తాం. సంఘ ప్రార్థన వేరుంటది, సంఘంతో కలిసి ప్రార్థించే విధానము వేరుంటది. కానీ తన ఏకాంత ప్రార్థనలో,
తన ఒంటరి ప్రార్థనలో, తను రహస్య ప్రార్థనలో, దేవుని సన్నిధిలో ఒంటరిగా తన గదిలోనికి వెళ్ళి, మత్తయి సువార్తలో మనం చూస్తాం కదా, మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందున్న మీ దేవునితో మీరు రహస్యంగా మాట్లాడండి అనే మాట మనం చూస్తాం కదా. అలా ఆయన సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొక మాట మనం చూస్తే పోరాడుచున్నాడంటండి. పోరాడుచున్నాడు. దేని కొరకు పోరాటం? ఈరోజు చాలా మంది పోరాడుతుంటారు. దేని కొరకు అంటే మరి ఆస్తులు నిలుపుకోవాలనో, లేకపోతే ఇంకా ఏదైనా సంపాదించాలనో, ఇంకా ఏదేదో చేయాలనో, ఇంకా ఎట్లా ఉండాలో వాటి కొరకు నిరంతరం పోరాడుతూ ఉంటారు. కానీ ఎపఫ్రా అనేటువంటి దేవుని దాసుడు ఆయన పోరాడుతున్నాడు. దేని కొరకంటే సంఘము నిలకడగా ఉండాలి. దేవుని రాకడ కొరకు ఎత్తబడే సంఘముగా నేను తీర్చిదిద్దాలి. సంఘములో ఉన్న వారందరూ కూడా ప్రభు రాకడ సమయంలో అందరము కలిసి ఎత్తబడాలి. అందరము కలిసి ఆ మహోన్నతుని దగ్గర ఆనందంగా ఆయన స్తుతించాలి అని ఒక దృఢ నిశ్చయితతో సంఘం కొరకు పనిచేస్తున్నాడండి. ఎంతమంది ఇలాంటి తీర్మానముతో పనిచేస్తున్నారు అనేది ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంఘం అనగా అనేకులు కూడుకుంటూ ఉంటారు. ఇంకా ఆశ్చర్యం ఏంటనంటే, మనం చెప్తే సంఘంలోకి వస్తే వారి పేర్లు కూడా సరిగా గుర్తుండవు. దైవ సేవకులు సంఘానికి వచ్చే వారి పేర్లు కూడా సరిగా గుర్తుండవు. ఇంకొక విషయం ఏంటనంటే, వారు వచ్చినప్పుడే వారి పేర్లు గుర్తుంటాయి, తర్వాత వారి పేర్లు గుర్తుండవు. చూడండి ప్రియులారా, మనము ఒకసారి ఆలోచిస్తే, గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తి, అతని దగ్గర 100 గొర్రెలు ఉన్నాయండి, మరి 200 గొర్రెలు ఉన్నాయండి. అన్ని గొర్రెలన్నీ ఒకేలాగా ఉంటాయి. కానీ అతను ఒక్కొక్క గొర్రెకు ఒక్కొక్క పేరు పెడతాడు. ఇది ఈ మచ్చ గొర్రెనో, లేకపోతే ఇది ఇంకేదో రకరకాలుగా పేర్లు మనం పెట్టుకుంటూ ఉంటాడు. మనకు అర్థం కాదు అవి. అంత 100 గొర్రెలలో ఫలాని గొర్రె ఇదిగో అని చెప్పి అతను చూపించగలడు. ఇలా చెప్పుకుంటూ పోతే, మరి బట్టలు ఉతికే వాళ్ళైనా సరే ఫలాని వ్యక్తి గుడ్డలు ఇవని చెప్పి అన్ని గుడ్డలు ఉన్న వాటిల్లో ఫలానోళ్ళ బట్టలు ఇవని చెప్పి ఖచ్చితంగా చెప్పగలరు. కానీ ఒక దైవ సేవకునిగా, దేవుని పరిచారకునిగా, తన సంఘములో ఎంతమంది సభ్యులు ఉన్నారు, వారి పేర్లు, వారి కుటుంబ వివరాలు, ఆ కుటుంబ పరిస్థితులు, వారి ఆత్మీయ స్థితిగతులు ఇలాంటివి తెలియకపోతే శ్రద్ధతో పనిచేస్తున్నట్టు ఎలా అనిపిస్తుందండి? అందుకనే సంఘాలలో ఏమైపోతుంది అని అంటే, ఆత్మీయత కరువైపోతూ, మరి వారు వస్తున్న వారు కూడా రాకుండా మరొక సంఘాలకు వెళ్ళిపోతున్నట్టు పరిస్థితులు వస్తున్నాయి. ప్రియులారా, సంఘ అభివృద్ధి కొరకు ఈ దినం నేను మాట్లాడుతున్నాను. సంఘంలో ఉన్న చిన్న సమస్యలు, సంఘంలో ఉన్న చిన్న పరిస్థితులను గురించి తెలియచేయబడుతున్నాయి. ఇక్కడ మరి ఎపఫ్రా అన్నటువంటి దైవ సేవకుడు, దేవుని దాసుడు సంఘం కొరకు ప్రాధేయపడుతున్నాడు. సంఘం కొరకు మరి ప్రయాసపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకైనా అలా ప్రయాసపడుతున్నాడంటే, సంఘము ఎత్తబడాలి. 2 మరి పడవల మీద ప్రయాణం చేయకూడదు సంఘంలో ఉన్న విశ్వాసులు అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, అక్కడ మనం చదివినప్పుడు
ఈ మాటలన్నీ మనం చూశాము. ఆయన నిరంతరము ఎడతెగక ప్రార్థన చేస్తున్నాడు. ఎడతెగక ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో పోరాడుతున్నాడనే పదాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, మనం ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే మరి ఆయన చేస్తున్నటువంటి పని ఏంటనంటే 1వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనము ఆయన గురించి మనం చూస్తాం. 1వ అధ్యాయము కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే 7వ వచనం 8వ వచనంలో మనం చదివితే, మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి. ఆమేన్. అతడు మీ విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు మీ ప్రేమను తెలిపినవాడు. మరి ఇక్కడ మనం చదువుతున్నప్పుడు పౌలు ఎపఫ్రా గురించి సాక్ష్యం ఇస్తున్నాడండి. ఎపఫ్రా గురించి సాక్ష్యం ఏం చెప్తున్నాడంటే, అక్కడ మనం చూస్తే అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. అంటే సంఘములో ఉన్న వారి యొక్క ప్రేమను, విశ్వాసుల యొక్క ఆత్మీయ స్థితిని, విశ్వాసుల యొక్క స్థితిగతులను పౌలుకు తెలియజేస్తున్నాడు ఎపఫ్రా. ఇదిగోండి, ఫలాని కుటుంబం మరి పరిచర్యలో ఈ విధంగా సహకరిస్తున్నారు, ఫలాని కుటుంబం సంఘములో ఈ విధంగా ఉపయోగపడుతున్నారు అని ఎపఫ్రా సంఘములో ఉన్న విశ్వాసుల గురించి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎలా మాట్లాడగలుగుతాడని అంటే, ఆ యొక్క విశ్వాసులకు మరి ఆ స్థితిగతులను తెలుసుకొని, వారి పరిస్థితిని తెలుసుకొని, వారి ఆత్మీయ స్థితిని తెలుసుకొని, వారు మరి పరిచర్యలో వారి స్థానం ఏంటో ఇవన్నీ గమనిస్తూ ఉంటాడండి. మరి ఈ దినము పరిస్థితులు ఎలా ఉంటాయనంటే, దేవుని సన్నిధిలో మనం ఒక దైవ సేవకులంగా మన దగ్గరికి వస్తున్నటువంటి సంఘంలో ఉన్న సభ్యులు, సంఘంలో ఉన్న విశ్వాసులు, వారి ఫ్యామిలీస్, వారి కుటుంబాలు, వారి పిల్లలు, వారి యొక్క ఉద్యోగాలు అంటే వారు చేస్తున్నటువంటి కూలి పని చేసుకునే వారు కూడా ఉంటారు. ఇంకా కొంతమంది పనులు లేక మరి ఇబ్బంది పడుతున్న వారు ఉంటారు. వారికి ఉపాధి చూపించాలి. దైవ సేవకునిగా ఉపాధి చూపించటానికి ప్రయత్నం చేయాలి, సలహా ఇవ్వాలి, ఫలాని చోటికి వెళ్ళాలి. ఎందుకంటే ఆత్మీయ ఆహారము ఎంత మనం అందిస్తున్నా శారీరక సమస్యలు, శారీరక పరిస్థితులను కూడా తీర్చటానికి ఉపయోగకరంగా కూడా ఉండాలి. అప్పుడే ఆ సంఘము మరి నిలకడగా అంటే చెదిరిపోకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. కొంత ఆర్థిక ఇబ్బందులు చాలా ఉంటాయి. వాటికి కూడా మన వంతుగా మనం సహకరించి, ఇదిగో ఈ యొక్క ఆర్థిక సమస్యను తీర్చడానికి మరి అని చెప్పి అవసరమైతే మరి ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేసే స్థితిలో మనం ఉండాలి. అలా దైవ సేవకునిగా మరి అన్ని విధాలుగా మన మీదనే ఆధారపడి ఉంటుందని. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే, సంఘము అభివృద్ధి బాటలోనికి, సంఘము స్థిరత్వం కలిగి ఉండాలి. సంఘము దేవుని రాకడ కొరకు ఎదురు చూసే సంఘముగా ఉండాలి. అంతేకాని కొన్ని సంఘాల్లో మనం చూసినప్పుడు ఎన్ని సమస్యలు వస్తూ ఉంటాయంటే, ఆత్మీయ స్థితి నిలబడాలి అని అంటే శారీరక స్థితి దృఢపరచబడాలి కొంతవరకు. లేదనుకోండి, అప్పుడు సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు,
ఇవన్నీ ఉన్నప్పుడు దేవుని వాక్యం మనం చెప్తున్నా వారు వినలేరు. దేవుని వాక్యం చెప్తున్నా అది లోపలికి వెళ్ళటానికి మరి ఆ ఆ వాక్యం లోపలికి వెళ్ళటానికి అంతగా పనిచేయదు. వారు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వారు మరి కృంగిపోతూ ఉంటారు. ఇంకా ఎవరికి చెప్పలేని పరిస్థితుల్లో ఏం చేస్తుంటారంటే దైవ సేవకునికి చెప్పటానికి ప్రయత్నం చేస్తుంటారు. అయితే దైవ సేవకులుగా ఏం చేయాలి మనం అని అంటే వారు చెప్పిన సమస్యలు విని దానికి తగిన పరిష్కారం ఏంటా అని చెప్పి ఆలోచించాలి. విని కొంతమంది ఎగతాళి చేస్తుంటారు. విని కొంతమంది వాళ్ళను చులకనగా చూస్తూ ఉంటారు. అంటే ఇవన్నీ ఈ మాటలన్నీ కూడా వారికి ఎలాగుంటుందంటే చాలా బాధాకరంగా, ఇదిగో నేను చెప్తే దైవ సేవకుడు నన్ను ఇట్లా చూస్తున్నాడు, ఇలా అంటున్నాడు అని చెప్పి ఆలోచిస్తుంటారు. ప్రియులారా, మరి ఒక కాపరి, ఒక సంఘ కాపరి సంఘములో విశ్వాసులందరికీ ఒక ఆత్మీయ తండ్రి లాంటాడు. అందుకనే అన్ని విషయాలు, ఎవరికి చెప్పలేని విషయాలు కూడా దైవ సేవకుని దగ్గర చెప్పుకోవాలని తాపత్రయపడుతూ ఉంటారు. వారి అందరి మాటలన్నీ విన్నటువంటి దైవ సేవకుడు ఏం చేయాలని అంటే వారి కొరకు ప్రార్థించాలి. ఎపఫ్రా అదేనండి చేశాడు. ఎపఫ్రా చేసినటువంటి ఒక అద్భుతమైన పని ఏంటంటే సంఘము నిలకడగా ఉండాలని చెప్పి ఆయన ఎడతెగక ప్రార్థన చేశాడండి. నిలకడగా ఎవరు ఉండట్లేదు, ఎవరు పడిపోతున్నారు, ఎవరు ఏ సమస్యలతో ఉన్నారు, ఎవరు ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉన్నారు, ఇవన్నీ కూడా అతను అందరి గురించి తెలుసుకొని ఒకవేళ ఒక డైరీ పెట్టుకొని ఉంటాడేమో. ఫలాని కుటుంబము ఈ సమస్యతో ఉంది, ఫలాని కుటుంబము ఈ అవసరతతో ఉంది, ఫలాని కుటుంబము ఇదిగో ఈ విధంగా మరి జగజారిపోతా ఉంది అని డీటెయిల్స్ అంతా కూడా రాసుకొని వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడేమో. చూడండి, మరి ప్రపంచ పటాన్ని ఒక దైవ సేవకుడు చెప్పులు కుడుతున్నటువంటి జార్జి ముల్లర్ అనుకుంటాను, ఆయన ఏం చేస్తుంటాడంటే ప్రపంచ పటాన్ని దగ్గర పెట్టుకొని చెప్పులు కుట్టుకుంటూ ఖాళీ సమయంలో ఆయన ఏం చేసేవాడంటే ప్రపంచ పటాన్ని తీసి ఒక దేశం మీద చేయి పెట్టి ఆ దేశం కొరకు ప్రార్థన చేస్తుంటాడు. కథ కాదండి, రియల్గానే జరిగినటువంటి ఈ పనులు. ఆయనలో ఉన్న గొప్ప శ్రద్ధ చూస్తే మనకు ఆయనలో ఉన్న గొప్ప దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం. సంఘములో దైవ సేవకునిగా, సంఘ కాపరిగా చాలా బాధ్యతలు ఉంటాయండి, చాలా బాధ్యతలు ఉంటాయి. ఆత్మీయంగా వాక్యాన్ని సరైన రీతిలో, సరైన విధంగా, సందర్భాన్ని బట్టి వాక్యాన్ని బోధించాలి. వారికి చాలా క్లుప్తంగా అర్థమయ్యేలాగున్న మనం బోధించాలి. రెండవదిగా వారి యొక్క శరీర ఆహారం గురించి, వారు పడుతున్న ఇబ్బందులు, వారు పడుతున్నటువంటి పరిస్థితులు, వారు కొంతమంది కూరకపోతూ ఉంటారు, సమస్యల్లో కూరకపోతుంటారు, నెమ్మది లేకుండా ఉంటారు. కానీ మందిరానికి వచ్చేసరికి సంతోషంగానే వస్తుంటారు. అది ఎవరికి బయట చెప్పుకోలేని పరిస్థితుల్లో వారు ఉంటారు. కానీ దైవ సేవకునిగా గుర్తించగలిగే ఆ గొప్ప వరము దేవుడు మనకు అనుగ్రహించాడు. అలా కూడా గుర్తించాలి అవసరమైతే. అందుకనేనండి సంఘములో, ఆది సంఘంలో లేదా అపోస్తుల సంఘాల్లో మనం చూసినప్పుడు వారు ఏం చేసేవారనంటే ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్న వారికి సంఘమే తలాంతు సహకరించి, మరి ఆర్థికంగా సహకరించి వారిని పైకి తీసుకొస్తున్నట్టుగా, అంటే ఆ సమస్యల నుంచి లేవనెడుతున్నట్టుగా
అక్కడ మనం చూస్తాం. వారి అలాంటి వాతావరణాన్ని మనం చూస్తాం. ఎందుకు ఇవన్నీ మనం అనుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం అని అంటే, సంఘము అనేది ఒక ప్రధానమైనటువంటి ప్రదేశం, ఒక ప్రధానమైనటువంటి స్థలం. ఎందుకు అంత ప్రధానముగా మనం ఆలోచిస్తున్నాము అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రెండవసారి వస్తున్నప్పుడు ఆయన ఎవరి కోసం వస్తాడు అని అంటే, సంఘం కోసమే వస్తాడు అనేది మనం తెలుసుకోవాలి. సంఘం కోసము ఆయన ఈ లోకానికి రెండవసారి వస్తాడు. మొదటిసారి ఆయన వచ్చింది పాపులను రక్షించుటకు వచ్చాడు క్రీస్తు యేసు. మొదటిసారి వచ్చినటువంటి సందర్భం ఏంటనంటే, పాపుల కొరకు ఆయన వచ్చాడు. అక్కడ మనం చూస్తాం, నేను మరి ఏమంటారంటే, రోగంతో ఉన్న వారి కొరకే నేను వచ్చాను, వైద్యుడు రోగంతో ఉన్న వారికి కదా అవసరము అనే మాటను మనం చూస్తాం. అంటే పాపముతో బంధింపబడుతున్నటువంటి వారి కొరకు ఆయన వచ్చాడు మొదటిసారి. ఆయన ఆ పని నిక్షతతో చేశాడు, పాపములో ఉన్న వారిని విడిపించాడు. మరి తన అమూల్యమైన రక్తము ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు పాపులందరి కొరకు ఆయన తన ప్రాణమును పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు అతి ప్రధానమైనటువంటి విషయం ఏంటి? సంఘం కొరకు మనం ఎన్ని కార్యక్రమాలు ఎందుకు చేయాలి, సంఘములో ఇన్ని బాధ్యతలు ఎందుకు తీసుకోవాలి అని అంటే, ఆయన రెండవసారి వచ్చేది సంఘము కొరకేనండి. సంఘములో ఉన్నటువంటి మరి విశ్వాసుల కొరకే ఆయన వస్తున్నాడు. బయట ఉన్న వారి కొరకు రావట్లేదు. బయట ఉన్న వారి కొరకు బయట ఉన్న వారితో ఆయనకు సంబంధం లేదు. ఆయనకు ఎవరితో సంబంధం అని అంటే, ఎవరి కొరకు ఆయన వస్తున్నాడు అని అంటే, సంఘం కొరకే ఆయన వస్తున్నాడు. అందుకనే సంఘము ఎత్తబడుతుంది అనే మాటను మనం చూస్తాం. సంఘము ఎత్తబడాలి. సంఘము ఎత్తబడాలని అంటే, సంఘములో దృఢ నిశ్చయితతో కలిగిన విశ్వాసము ముందుకెళ్ళాలి. ఈ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే, ఇదిగో ఇలాంటి అన్నిటినీ కూడా మనం ఏం చేయాలంటే ఎదుర్కోవాలి. ఇలాంటి అన్ని కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ భారము అతి ప్రాముఖ్యంగా దైవ సేవకుల మీద, వారి భుజాల మీద పడుతుంది. అందుకనే మరి దైవ సేవకులు అని అంటే మాటలు కాదు. మనం చూస్తాం దేవుని వాక్యం గుర్తు రావట్లేదు కానీ రెఫరెన్స్, అందరూ దైవ సేవకులుగా ఉండటానికి ఇష్టపడకూడదు అనే మాటను మనం చదువుతాం అక్కడ. ఎందుకనంటే దైవ సేవకుని మీద పడినటువంటి భారము చాలా గొప్పది. ఒక కుటుంబం అంటే ఒక కుటుంబం అంటే అంటే కుటుంబంలో భార్య, 2 పిల్లలు, వీళ్ళే ఉంటారు. అంటే ఒక 3 పిల్లలు ఉండవచ్చు, వారి భారమే ఉంటుంది. కానీ సంఘం అని అంటే కొన్ని కుటుంబాల భారము దైవ సేవకుని మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని కుటుంబాల యొక్క స్థితిగతులు, కొన్ని కుటుంబాల యొక్క పరిస్థితులు దైవ సేవకుని బుధాల మీద ఉంటుంది. అందుకనే దైవ సేవకుడు ఏం చేయాలని అంటే, ఇదిగో ఎపఫ్రా చేస్తున్నటువంటి గొప్ప పని ఏంటంటే, ఎడతెగక ప్రార్థన చేయడం, నిరంతరము ప్రార్థన చేయడం. ఎంత గొప్ప మాట చూడండి. అందుకనే సంఘములో దైవ సేవకుని యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. సంఘం ఎత్తబడాలి అని అంటే దైవ సేవకుడు చాలా శ్రద్ధ కలిగి పనిచేయాలి, శ్రద్ధతో పనిచేయకూడదు. అందుకనే ఎపఫ్రాలో మనం నేర్చుకుంటున్నటువంటి పాఠాలు, ఎపఫ్రా ఉంటాడనంటే తన ప్రార్థనలో
చాలా మంది దైవ సేవకులు విశ్వాసులు చూడాలని చెప్పి సంఘములో వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒకవేళ 50 కుటుంబాలు ఉంటే 50 కుటుంబాల గురించి ప్రార్థన చేస్తే ఎంత టైం పడుతుందండి? పాపం మరి మోకాళ్ళు వేసి ప్రార్థనలు అంతసేపు ఉండాలి కదా. కానీ ఏకాంత ప్రార్థనలో ప్రతి కుటుంబపు స్థితిగతులను దేవునికి తెలియచేస్తూ ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి. అది ఎపప్రాలో మనం నేర్చుకుంటున్నటువంటి ఒక కొన్ని గొప్ప విషయాలు. ఆయన ఏం చేసేవాడు అని అంటే, అక్కడ మనం చదువుతున్నాము, ఎడతెగక ప్రార్థన చేసేవాడు. సంఘము ఎడతెగక నిలకడగా ఉండవలనని ఎడతెగక ప్రార్థన చేస్తున్నట్టుగా తన ప్రార్థనలో అనే మాట మనం అక్కడ చదువుతాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అప్పచెప్పినటువంటి ఈ సంఘ పరిచర్య, దేవుడు మనకు చెప్పినటువంటి సంఘ పరిచర్య ఎలాంటి దృక్పథంతో, ఎలాంటి ఆలోచనతో మనం చేస్తాం. దేవుడు ఎవరు సిద్ధపాటు చేసే ఒక మనిషి పనిముగా మనం ఉపయోగపడాలి. ఆ షడ్జతులతో మరి మనం పనిచేస్తే మన ద్వారా మనమే కాకుండా మన ద్వారా మన సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా మరి విడవబడే పరిస్థితి వస్తే ఎంత ఘోరమో ఆలోచించాలి. కనుక విడవబడే పరిస్థితిలోనికి మనం కాకుండా సంఘములో స్తంభములాగా నిలబెట్టాలి. ఒక్కొక్కరిని దేవుని కొరకు అలా నిలబెట్టి ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన వారిగా మనం ఉంటే, ఆయనతో మనం ఎత్తబడే వారిగా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత ఆశ్చర్యకరంగా మన జీవితాలు ఉంటాయో ఆలోచిద్దాం. ఉదయకాల సమయంలో దేవుడు అప్పచెప్పిన సంఘాలను మనం ఎలా ముందుకు నడిపిస్తున్నాం ప్రశ్నించుకుందాం. ఏ విషయంలో జగదారిపోయాం, ఏ విషయంలో వెనకబడిపోయాం, ఏ విషయంలో మరి డల్లుగా ఉన్నాం. ఇక నుండి అలా ఉండకూడదు. ఇంకా మనము అనేది మనం ఆలోచించి దేవుని కొరకు ఒక గట్టి సాధనములుగా మనము పనిచేద్దాం. ఆయన రాకడ కొరకు ఎత్తబడే వారిగా, ఆయనతో కలిసి ఆనందించే వారిగా మనము ముందుకెళ్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్. మా సభలను పెద్ద చేసి పెంచుము, నీ సువార్త చెప్ప శక్తినీయుము, మోసపుచ్చునందకారమంత ద్రోయుము, యేసు కృపన్ కుమ్మరించుము, యేసు కుమ్మరించుము, వందనంబునర్తుము ప్రభు. వందనంబునర్తుము ప్రభో ప్రభో, వందనంబు వందనంబు ప్రభో. దేవునికి స్తోత్రం కలుగుగాక. సంవత్సరాల క్రితము శ్రీకాకుళం జిల్లాలో ఒక పల్లెటూరు 3 రోజుల సభలకు ఆహ్వానించబడి ఉన్నాను. మొదటి రోజు బస్సులో వెళ్ళాను. రాజాం వచ్చి పాస్టర్ గారు బైక్ మీద నన్ను తీసుకొని వెళ్ళారు. పార్వతీపురంలో టీచర్గా పనిచేస్తూ బాప్టిస్ట్ సంఘంలో పాస్టర్గా పనిచేస్తున్నారు. పార్వతీపురం నుండి రాజాం వచ్చి రాజాములో నన్ను పికప్ చేసుకొని 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లెటూరు తీసుకొని వెళ్ళారు. రాత్రి 8 అయింది. అయ్యో 7 గంటలకే సభ ప్రారంభం కదా, ఆలస్యమైపోయింది అని టెన్షన్గా ఉంది. 8 గంటలకు మందిరంలోకి చేరుకున్నాము.
మందిరంలోని ఎవరు తలుపులు ఓపెన్ చేయడానికి లేరు. పాస్టర్ గారి దగ్గర ఒక తాళపు చెవి ఉంటుంది, సంఘ పెద్ద దగ్గర ఒక తాళపు చెవి ఉంటుంది. సంఘము ఆ మందిరము చుట్టూరా సంఘం ఉంటుంది. దాదాపు 100 కుటుంబాలు, 3 నుంచి 400 మంది ఉంటారు. చిన్నపాటి బహిరంగ సభ, ప్రతి వారము చిన్నపాటి బహిరంగ సభ. అంతమంది 100 కుటుంబాల వాళ్ళు ఎవరు తలుపు తెరిచి దేవుని సేవకులను ఆహ్వానించి సభ నిర్వాహకులు ఎవరు లేరు. చాలా బాధ అనిపించింది. పాస్టర్ గారే శుక్రవారము మేము వెళ్ళిన దినము ఆదివారం నుండి మందిరము ఓపెన్ చేయట్లేదు. మందిరము ఆదివారము ఆరాధనతో ముగించి తలుపులు వేసుకున్నారు, తాళం వేస్తుంది. 5 రోజులు మందిరము తెరవలేదు. పాస్టర్ గారు శుభ్రం చేసుకున్నారు, చీపురు పట్టుకున్నారు, ప్యాంటు మడత పెట్టుకున్నారు, మీరు కనుక్కున్నారు, అయితే చాపలు వేసుకున్నారు, కుర్చీలు సర్దుకున్నారు. అరగంటలో సభ ప్రారంభము. ఆయన నేను ఇద్దరమే ఉన్నాం. అయ్యా, మీరు ఒక మాట ప్రార్థన చేసి మొదటి దినము ఇంతటితో ముగించుకుందామన్నారు. నేను మైక్ తీసుకున్నాను. మైకులో చుట్టూ సంఘము మందిరం మధ్యలో ఉంటది. చుట్టూ ఆనుకొనే కుటుంబాలు ఉంటాయి. నేను వాక్యం చెప్పడం ప్రారంభించాను. పాస్టర్ గారు సరిగ్గా ఈరోజు యాకోబయ్య గారు చెప్పినట్టే మందిరములో ఉన్న కుటుంబాలు డైరీ పెట్టుకుంటారు. ప్రతి కుటుంబము, ఆ కుటుంబ పెద్ద వయసు, అమ్మగారి వయసు, పిల్లలు, వివాహం అయిపోయిన వాళ్ళు, వివాహం కావలసిన వాళ్ళు, గర్భిణీ స్త్రీలు, ఎన్ని సమస్యలు ఉంటాయో అన్ని సమస్యలను ముందు పెట్టుకొని ఒక్కొక్కరి కొరకు పోరాటం చేస్తూ ఉంటారు దేవుని సేవకులు. అయ్యా, అలసిపోయి వచ్చానయ్యా, 12 అయింది, ఇంకా పడుకుంటావా? దేవుని ఆత్మ లేపుతాడు. ఒక అరగంట సేపు అటు తిరిగి పడుకుంటాను. ఒక అరగంట సేపు పడుకొనివ్వండి అయ్యా అని దేవునితో చెప్పి, దేవుని ఆత్మతో చెప్పి మరలా పడుకుంటారు. 12:30 అయింది. 1 నిమిషంకు ముందే 12:30 అయింది. ఇంకా ఎంతసేపు పడుకుంటావయ్యా నా దాసుడా, నా సేవకుడా, ఇంకా ఎంతసేపు పడుకుంటావు? కుటుంబాలు సమస్యలతో ఉంటే, ఇబ్బందులతో ఉంటే, కష్టములతో ఉంటే, నష్టములతో ఉంటే ఇంకా ఎంతసేపు పడుకుంటావు అని అప్పుడే లేపుతాడు. అయ్యా, చాలా అలసిపోయి వచ్చానయ్యా, ఇంకా కొంతసేపు పడుకుంటానయ్యా, దయచేసి అనుమతించండి అని ఒక అరగంట సేపు పడుకుంటాడు. మరలా 1 గంటకు దేవుని ఆత్మ లేపుతాడు. అరగంటకు చేసేది లేక ఉసూరుమనుకుని మోకరించి ఆకాశం వైపు చేతులెత్తి పుస్తకం తెరిచి ప్రతి కుటుంబమునకు చెందిన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తారు. అయితే 3-4 అవుతుంది. అన్ని కుటుంబాల కొరకు, అందరి కొరకు పోరాటం చేయాలి కదా, మూలుగాలి కదా, కన్నీరు విడవాలి కదా. పోరాటం అంటే పోరాటమే. ఈరోజు సుందరరావయ్య గారు మన మధ్యలోనికి వచ్చారు. ఎఫ్రా
సుందరరావయ్య గారు అని పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు. క్రీస్తుదాసు అని మరొక పేరు. ఎపఫ్రా అనే మాటకు సుందరమైన అని భావం. అయ్యగారి పేరు సుందర్రావు, మరొక పేరు క్రీస్తుదాసు. స్వయంగా అపోస్తలుడైన పౌలే సాక్ష్యం చెప్తున్నాడు. ఈ విధంగా మీ సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారమ్మా అని ప్రార్థన ముగించాను, మా వాక్యం ముగించాను. ఆమెననేటప్పటికీ సంఘము నిండిపోయారు. రాత్రి 10 గంటలకు 10:30 సంఘమంతా నిండిపోయారు. కన్నీళ్లు కన్నీళ్లు, దుఃఖము దుఃఖము. అయ్యో, దేవుని సేవకుని పరిచర్య ఇంత గొప్పదా, మా అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారా, మేము మొదటిసారి విన్నాము. అందరూ మోకరించున్నారు. ఆ సంఘ పెద్ద సెక్రటరీ మా కొరకు భోజనం తీసుకొచ్చాడు. వేడివేడిగా భోజనం చేశాము. సంఘమందరిని ఆశీర్వదించాము. ఉదయాన్నే 10 గంటలకే ప్రార్థన ప్రారంభం. 2వ రోజు అందరూ సెలవు పెట్టుకున్నారు, పనిలోకి వెళ్ళలేదు. అందరూ ఆరాధన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. చక్కటి ఆరాధన, చక్కటి వాక్య పరిచర్య ఆ దినమెల్లా జరిగింది. అయితే నాతో నన్ను ఆహ్వానించిన సేవకులు రాత్రి 11 అయింది. పడుకుంటామయ్యా, నిద్రపోతాము, అలసిపోయి వచ్చాం కదా, దేవుడు గొప్ప కార్యం చేశాడు అని దేవునికి స్తోత్రం చెల్లించి పడుకుండిపోయాం. ఎవరో మూలుగుతున్న శబ్దం వినపడింది. ఎవరో మూలుగుతున్నటువంటి ప్రసవ వేదన పడుతున్నాడు సేవకుడు. ప్రార్థనలో 12 అయింది. అనీజీగా ఉన్నది. ఎంత మూలుగుతున్నాడు, పోరాటం చేస్తున్నాడు. 1 గంట అయింది, ఇంకా మోకరించి ఉన్నాడు ప్రార్థనలో. 2 అయింది, ఇంకా మోకరించి ఉన్నాడు. దుఃఖం అధికమవుతున్నది, మూలుగు శబ్దము వినపడుతున్నది స్పష్టముగా. అయ్యా అయ్యా, పెళ్లి కాని పిల్లలున్నారు ఆ కుటుంబంలో, పని పాటలు లేని వాళ్ళు ఉన్నారు ఈ కుటుంబంలో, గర్భిణీ స్త్రీలు, పెద్ద కోడలు తొలిసారి కనడానికి ఉన్నది అని అన్ని కుటుంబాలను గురించి ఏడుస్తున్నాడు. కన్నీరు కారుస్తున్నాడు, ధారలుగా కారుతున్నాయి. 3:30 అయింది, ఇంకా ప్రార్థనలో మూలుగుతున్నాడు, పోరాటంలో ఉన్నాడు. నన్ను తీసుకొని వెళ్ళిన సేవకుడు అయితే 3:30 కావస్తుంది. కొద్దిసేపు పడుకున్నాడు కానీ కన్నీరు ఆగటం లేదు. చాలా కాలం తర్వాత మనసారా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన అనుభవం. అయ్యా, తెల్లారి నాతో చెప్తున్నాడు, అయ్యా నేను కూడా సంఘము నడిపిస్తున్నాను, పని చేస్తున్నాను, వచ్చిన వాళ్ళకి వాక్యం చెప్తున్నాను, రాని వాళ్ళకి పట్టించుకోవటం లేదు. నా సేవా అనుభవంలో 20 సంవత్సరాల అనుభవంలో మొట్టమొదటిసారి దేవుని సేవకునికి ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం నిండా సంఘ బిడ్డల పేర్లుంటాయి. ఆ పేర్లు జ్ఞాపకం చేస్తూ దేవుని ఆత్మ లేపుతూ ఉన్నాడు అని మొట్టమొదటిసారి నేను విన్నాను. అని తేలికైపోయిన హృదయ భారము. ఆ 2వ రోజు సభ ఘనముగా మర్యాదగా దేవునికి జరిగింది. 3వ రోజు ఆదివారము మధ్యాహ్నము ఆరాధనతో ముగించుకున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినము సుందరరావయ్య గారిని, క్రీస్తుదాసు అనే మారు పేరు గల అయ్య గారిని, ఎపఫ్రాని మనకు పరిచయం చేసిన యాకోబు పాస్టర్ గారికి నిండుగా వందనాలు. పైడే గారు చిన్న ప్రార్థన చేస్తారా? 1 నిమిషము క్లుప్తంగా. పైడే గారు, విజయనగరం నుండి వచ్చిన దైవజనుడు పైడే గారు ఉన్నారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ రోజు నా చిన్న మనవడిది మొదటి పుట్టినరోజు అండి.
సేవకులందరూ ఓ, మీ అందరి ఆశీస్సులు నా మనవడకు కావాలని నేను కోరుకుంటున్నానండి. అద్భుతం అద్భుతం. పద్మావతి గారు చిన్న మనవడి మొదటి పుట్టినరోజు సందర్భంగా అయ్యగారు ప్రార్థన చేసి దీవిస్తారు. పేరేంటప్పా? పేరేంటి? ఆదిత్య అండి. ఆదిత్య కొరకు మొదటి సంవత్సరపు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆదిత్య బాబు కొరకు ప్రార్థన చేస్తూ పైడే గారు దీవిస్తారు. ప్రార్థన చేయండి పైడే గారు. మహోన్నతుడ, మహాగణుడ, మహాపరిశుద్ధుడ, మీకు స్తోత్రములు చెల్లించు